హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ. దీని తయారీ విధానం చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాము. 3 టమాటాలు తీసుకొని కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. పచ్చిమిరపకాయలు 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసి అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేద్దాము. పసుపు వేసి మళ్ళీ కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి, వేగితేనే టేస్ట్ ఉంటుంది. వేగింది కదండి, ఇందులోకి మనం చిక్కుడుకాయలు వేసుకుందాము. చిక్కుడుకాయలు వేసి ఒకసారి కలిపేసుకుందాము. చిక్కుడుకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించేసుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలిపేసుకుందామండి. ఇది బాగా ఆయిల్లోనే ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలిపేస్తూ ఉండాలండి. ఇప్పుడు బాగా వేగింది కదా, ఇందులోకి టమాటా వేసుకుందాము. టమాటా వేసిన తర్వాత పైనుంచి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే తొందరగా టమాటా ఉడుకుతుందన్నమాట. మూత పెట్టేసి చూద్దాము. తీసి చూద్దామని చూడండి. ఇప్పుడు టమాటాలను మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత మొత్తం కలిపేసుకుందాము. చిక్కుడుకాయ కూర చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఉదయం పూట స్కూల్కి హడావిడిగా చేసే వారి కోసం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూడండి, కొంచెం బాగా వేగింది కదా, టమాటా అనేది బాగా మగ్గింది. ఈ చిక్కుడుకాయ గింజలు తొందరగా ఉడకడానికి కుక్కర్ పెట్టేసుకుందామండి. కుక్కర్ పెట్టడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా వేగుతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కూర కలిపిన తర్వాత లైట్గా నీళ్ళు పోయాలి. లైట్గా నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెడదామండి. కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వస్తే చాలు. సిమ్లో ఉంచేసి విజిల్ వచ్చిన తర్వాత తీసి చూద్దామండి. తీసిన తర్వాత మూత తీసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. కలిపిన తర్వాత ఒకసారి గింజలు ఉడికిన చూద్దాము. ఉడికింది కదండి, అంతే ఉడికింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. అంతేనండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ సింపుల్ ప్రాసెస్లో తయారైంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం. అంతేనండి, చిక్కుడుకాయ కర్రీ రెడీ అయింది. ఫస్ట్ టైం చూస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో